ఇక ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఎమ్మెల్సీలట, ఎమ్మెల్యేల కథ నడుస్తుంది. ఇప్పటికే 6 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఇక నెక్స్ట్ ఎమ్మెల్సీలు కూడా జాయిన్ కాబోతున్నారట బీఆర్ఎస్. ఎందుకంటే మండలిలో కాంగ్రెస్కు బలం లేదు. కొన్ని ఎవరైతే వీళ్ళు చేస్తారో చట్టాలు అవి అక్కడ కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ బిల్లులు ఆమోదం మండలిలో పొందుతూనే చట్టాలు అవుతాయి. కాబట్టి అక్కడ మండలిలో వాళ్ళకు తగినంత బలం లేదు. అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి మండలి మీద ఆపరేషన్ మండలి కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే కాంగ్రెస్ గుట్కి 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెళ్తారట. 1-2 రోజుల్లోనే ఖాయమట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయినాయట. ఇప్పటికే చూడండి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం తెల్లం వెంకట్రావు, పోచారం, డాక్టర్ సంజయ్, కాల యాదయ్య వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఇక బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ కూడా వెళ్తున్నారు. బండ ప్రకాష్కు కేసీఆర్ ఎన్నో అవకాశాలు కల్పించిండు. వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేత, కానీ మరి ఆయన కూడా వెళ్తున్నట. ఇక సరే, ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఎవరికి ఏం చేసినా లాస్ట్కు వాళ్ళు కావాల్సిందే వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి బండ ప్రకాష్తో పాటు బస్వరాజు సారయ్య ఇద్దరు కూడా ఇక కాంగ్రెస్ గూటికి వెళ్ళబోతున్నారు అని తెలుస్తుంది. ఆల్రెడీ వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా వీళ్ళిద్దరు కూడా చర్చలు జరిపిరట. అయితే ఒకేసారి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని సీఎం భావిస్తున్నారట. మరి మండలిలో కూడా ఆపరేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 1-2 రోజుల్లోనే జాయినింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయట. మండలిలో బలం పెంచుకునేందుకే ఈ పని చేయాలని అనుకుంటున్నారట. మొత్తం 40 మంది సభ్యులున్న మండలిలో ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్, తీర్మార్ మల్లన్న 4 మాత్రమే ఉన్నారు. 21 మంది సభ్యులు కావాల్సి వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మీద ఈయన ఫోకస్ చేసినట్టు అయితే తెలుస్తుంది. త్వరలోనే ఇంకో 10-15 మందిని జాయిన్ చేసుకునే అవకాశం ఉంది అని అయితే తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. అతి త్వరలోనే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది.